జనరల్గా రేపు 15th ఒక సభ జరగబోతోంది వైజాగ్ వేదికగా. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ హోదాలో షర్మిల ఇనిషియేట్ చేయబోతున్నారు. రేవంత్ రెడ్డి దానికి చీఫ్ గెస్ట్గా హాజరు కాబోతున్నారు. ఇవాళ తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఏపీకి ఆయన రిప్రజెంట్ చేస్తూ మాట్లాడినట్లయితే అటు జగన్ టార్గెట్ చేస్తారా, ఇటు బీజేపీతో పొత్తులు పెట్టుకుంటున్న చంద్రబాబు నాయుడిని తన గురువుని మాజీ గురువుని టార్గెట్ చేస్తారనేది ఒక హాట్ టాపిక్ అనుకోవాలి. ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు మెయిన్గా వాళ్ళు అక్కడ ఎదుర్కొంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. వాళ్ళకి ప్రధానంగా మెయిన్ అంశం అక్కడ అది. షర్మిలను పంపడానికి కూడా కారణం తనైతేనే బెటర్గా డీల్ చేయగలుగుతుందని. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆమెకి ఇక్కడి నుంచి పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చిన రోజునే చెప్పాడు, అమ్మ నువ్వు నా చెల్లి లాంటి దానివి, నువ్వు అక్కడ పీసీసీ ప్రెసిడెంట్గా ఉంటే నేను ఇక్కడ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ పీసీసీ ప్రెసిడెంట్గా కానీ ఒక అన్నలాగా నిన్ను నేను కాసుకుంటాను అనేసి హామీ ఇచ్చాడు. హామీ మేరకి ఆయన రేపు ఎలక్షన్లో ఆమె తరపునైతే నిలబడాలి. అయితే జాతీయ స్థాయిలో వాళ్ళకి బీజేపీ కూడా ప్రతిపక్షమే కాబట్టి ఒక మేరకి కొంత మోడీ గారి మీద కూడా కొన్ని చేయొచ్చు, కానీ ఎక్కువ టార్గెట్ స్టేట్ గవర్నమెంట్ మీద చేస్తాడు. ముందు స్టేట్ గవర్నమెంట్లో కనుక వాళ్ళు ఎస్టాబ్లిష్ కాగలిగితే లోక్సభలో కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతారు తర్వాత. ఇప్పుడు కూడా ఇక్కడ చూడండి, తెలంగాణలో ఫస్ట్ వాళ్ళు అసెంబ్లీలోకి రావటం వలన ఇవాళ ఆల్రెడీ ఆటోమేటిక్గా బీఆర్ఎస్ డిఫెన్స్లో పడిపోయింది. ఇవాళ వాళ్ళు ఎన్ని స్థానాలు గెలవగలుగుతాం అనే డౌట్లో పడిపోయారు. ఎందుకంటే చేయాలనేదే డౌట్లో పడిపోయారు. గతంలో డిక్టేట్ చేశారు. అసలు రేవంత్ రెడ్డి అని ఆయన ఒక గొంగడ పురుగు కింద తీసి అవతల పారేయగలవు అనుకున్నారు, కానీ అది గొంగడ పురుగు కాదు, అది మేక ఏనుగులాగా ఒక బలాఢ్యుడిగా తయారయ్యాడు. ఏమి కూడా ఇవాళ లోరెత్తలేని పరిస్థితిలో పడ్డారు. అట్లాగే ముందు రాష్ట్రాన్ని కనుక కైవసం చేసుకుంటే వచ్చే ఎన్నికల నాటికి ఆటోమేటిక్గా లోక్సభలో కూడా వాళ్ళ బలం పెరుగుతుంది. మోడీ గారిని అసలు విమర్శించదని అయితే నేను అనుకోవట్లేదు. మొన్న నాకు పెద్దన్న రాజకీయాల్లో ఇవన్నీ మామూలే, ఏ సభకు ఆ సభే తీసుకోవాలి అంశంగా. అక్కడ మాట్లాడాడని వైజాగ్లో మాట్లాడతాడనటానికి వీల్లేదు. కానీ సరే, అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తే మనం 2019 ఎన్నికలు చూసాం. ఎలాగైతే కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ పేరుతో జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ చేశారో, ఇప్పుడు రేవంత్ రెడ్డి జగన్ టార్గెట్ చేసే విధానం టీడీపీకి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఫేవర్ అయ్యే అవకాశం ఉంటుందా రేపటి ఎన్నికల్లో? డెఫినెట్గా అమ్మా. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ వ్యక్తి కాదు. ఆయనకి ఆంధ్రప్రదేశ్లో కూడా సమానమైన ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన కాంట్రవర్షియల్ ఫిగర్ కాదు, ఆయనకు బంధుత్వాలు కూడా స్ట్రాంగ్. తెలంగాణ ఇటు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి అయినా కూడా భీమవరం లాంటి ప్లేస్ నుంచి ఆయన అల్లుడిని తీసుకున్నాడు. కాబట్టి ఆయనకి ప్రాంతీయ భేదాలు, ప్రాంతీయ విద్వేషాలు ఏమీ లేవు. ఏ రోజు కూడా అటువంటి అంశాల మీద ఆయన మాట్లాడిన తీరు కూడా లేదు. ఆయనకి ఇక్కడ హైదరాబాదులో కూడా ఉన్న వ్యక్తుల్లో చాలామంది ఆంధ్ర వాళ్ళు ఆయనకి అత్యంత ఆత్మీయులు ఉన్నారు, అంతరంగికులు ఉన్నారు. అది తెలుసు ఆయనకి. అట్లా ఎప్పుడు కూడా మా ఆంధ్ర వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ గురించి కానీ వాళ్ళని గురించి తక్కువ స్థాయిలో ఆయన ఏనాడు మాట్లాడలేదు. కాబట్టి మొన్న రేవంత్ రెడ్డికి కూడా ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బ్రహ్మాండమైన సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఆయన రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగానే చలామణి అవుతాడు. ఆయన జీవితకాలంలో కూడా ఇవ్వాలని కాదు, ఈ ఎన్నిక కాదు, ఇంకొక ఎన్నిక కాదు, ఆయన జీవితకాలం కూడా రెండు రాష్ట్రాల పౌరుడిగా ఉండే అంత అర్హత ఆయనకు ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.